మొత్తానికి అన్ని ట్రైలర్లు వచ్చేసాయి. అందరూ గట్టిగానే ప్రమోషన్ చేస్తున్నారు. మరి మీరు ఏ సినిమాకి వెళ్దాం అనుకుంటున్నారు ఈ సంక్రాంతికి? సంక్రాంతికి రాబోయే సినిమాలు ఎలా ఉంటాయని నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. ఇది ప్యూర్లీ నా పర్సనల్ ఒపీనియన్. ఫస్ట్ మనం గేమ్ చేంజర్కి వద్దాం. గేమ్ చేంజర్ ట్రైలర్ చూసాం. గేమ్ చేంజర్ ట్రైలర్ చూసాక నాకు ఓకే పర్లేదని అనిపించింది. అందరూ చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు మేము పొడి చేస్తాం తించేస్తామని. కానీ ఆ రేంజ్ లో అయితే ప్రమోషన్స్ జరగట్లేదు. దిల్ రాజు గారు కూడా చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పారు, నేను ఈ సాంగ్ కింద ఖర్చు పెట్టాను, అన్ని సాంగ్స్ కలిపి నాకు 90 crores దాకా అయింది అది ఇది అని చెప్పాడు. అంత ఖర్చు పెట్టిన వ్యక్తి అంత ధైర్యంగా ప్రమోషన్స్ త్వరగా ఎందుకు స్టార్ట్ చేయలేదు నాకైతే అర్థం కాలేదు. ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా తీస్తున్నప్పుడు దానికి తగ్గ ప్రమోషన్స్ జరిగితేనే అది అందరికి రీచ్ అవుద్ది, మంచి కలెక్షన్లు వస్తాయి. కానీ దిల్ రాజు గారు అంత ధైర్యంగా అయితే ప్రమోషన్స్ చేయలేదు. కానీ మాటలు మాత్రం ధైర్యంగా చెప్పేస్తున్నాడు. మాటలకైతే డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి ధైర్యంగా అయితే చెప్తున్నాడు నాకు అనిపిస్తుంది. అది కాకుండా యాక్టర్స్ కూడా అందరూ మంచి హిట్ అవుద్ది అది ఇది అని చాలా కాన్ఫిడెంట్ ఉన్నారు. కానీ ఆ రేంజ్ లో ప్రమోషన్స్ అయితే జరగట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ హైప్ సరిగ్గా లేకపోవడం వల్ల గేమ్ చేంజర్స్ బుకింగ్స్ కూడా చాలా లోగా ఉన్నాయి. ఏదో కొన్ని ఏరియాస్ లో మాత్రం చాలా గట్టిగా ఉన్నాయి. నెల్లూరు ఏరియా మాత్రం చాలా గట్టిగా ఉంది. మీరు అన్ని ఏరియాస్ మాత్రం చాలా లోనే ఉన్నాయి. ఓవర్సీస్ అయితే అసలు చెప్పనవసరం లేదు, చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి. కానీ నాకు ఒకే ఒక డైలాగ్ గుర్తొస్తుంది ఇన్ని నెగిటివిటీ మధ్య. అడివంతా అంటుకోవాలంటే ఒక అగ్గిరావు చాలని, ఒక్క పాజిటివ్ టాక్ చాలు. 200 కోట్లు కాదు 300 కోట్లు కాదు 500 కోట్లు బ్రేక్ అయిపోయినా సరే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రామ్ చరణ్ స్టామినా లాంటిది. జస్ట్ ఆ చిన్న అగ్గిరవ్వ గేమ్ చేంజర్ పాజిటివ్ టాక్ అది తెచ్చుకోగలిగిందంటే మాత్రం దాంతో పాటు రేస్ లో ఏ సినిమాలు ఉన్నా సరే ఏ నిలబడవు. ఆ స్టామినా ఉన్న వ్యక్తి అయితే రామ్ చరణ్ గారు. అండ్ వీళ్ళు చేసే ప్రమోషన్స్ కూడా నాకు ఎందుకో చిన్నపిల్లకాయల ప్రమోషన్ లాగా అనిపిస్తున్నాయి భయ్య. బుక్ మై షోకి రామ్ చరణ్ గారు వచ్చి నా సినిమా రిలీజ్ అయింది టికెట్లు బుక్ చేసుకుని అడగడం, ఆయన గ్లోబల్ స్టార్ ఆయన ఏంది ఇలా అడగడం, నాకైతే ఎందుకో కొంచెం ప్రమోషన్స్ అవన్నీ అయితే నచ్చలేదు. సో నేను గేమ్ చేంజర్ మూవీకి అయితే ఫస్ట్ డే వెళ్ళాలని అయితే అనుకోవట్లేదు. ఎందుకంటే నాకు దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు, అంత హైప్ లేదు కాబట్టి వెళ్దామని అయితే నేనైతే ఫిక్స్ అవ్వలేదు. పాజిటివ్ టాక్ గాని వస్తే అప్పుడు చూద్దామని అయితే నాకు ఇంట్రెస్ట్ ఉంది. అంతేగాని ఫస్ట్ రోజు వెళ్ళి కొట్టాలనే ఇంట్రెస్ట్ అయితే లేదు. ఇంకా దాని తర్వాత వచ్చే సినిమా డాకు మహారాజ్ భయ్య. ఈ సినిమాకి ప్రమోషన్ జరుగుతున్నాయి భయ్య, బాలయ్య రేంజ్ ప్రమోషన్ జరుగుతున్నాయి భయ్య. మీరు నమ్ముతారో నమ్మరో బాలయ్య గ్రాఫ్ ఎంతలా పెరిగిందంటే అసలు ఎవరు నమ్మరు. సీనియర్ హీరోస్ లో చిరంజీవి గారి తర్వాత చిరంజీవి గారిని దాటేశారని చెప్పినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే అందరూ సినిమాల వల్ల లేకపోతే క్యారెక్టర్ వల్ల ఫేమస్ అవుతారు. కానీ ఒక్క స్లోగన్ వల్ల ఫేమస్ అయిన ఒకే ఒక వ్యక్తి భయ్య బాలయ్య. జై బాలయ్య అని ఒకే ఒక స్లోగన్ తో సినిమాలకు అతీతంగా ఆయన క్రేజ్ అయితే తారాస్థాయికి వెళ్ళిపోయింది. అఖండ లాంటి సినిమాలో ఆయన కాబట్టి మనం చూసాం. ఆ క్యారెక్టర్ లో ఇంకెవరు చేసినా సరే ఇదే సినిమా స్వామి తలకాయ పెట్టుకుని బయటకు వచ్చేసేవాళ్ళం. కానీ తమన్ గారు డమ్ అని డ్రమ్ములు కొట్టడంతో ఇంకో రేంజ్ కి వెళ్ళిపోయాడు ఆయన అయితే. మెయిన్ అఖండ తర్వాతే భయ్య బాలయ్య అన్న స్లోగన్ బాగా ట్రెండ్ అయింది. ఆ బాలయ్య అన్న హైప్ నరాలు ఎక్కించుకున్నారు. డాకు మహారాజ్ ప్రొడ్యూసర్ గారు కూడా అట్టే హైప్ వేస్తున్నారు అనమాట. సార్ నైజాం టికెట్ పెంచలేదు కదా సార్, ఏం సార్ పరిస్థితి అంటే, నాకు చాలండి ఆ టికెట్లు చాలు రికార్డులు బ్రేక్ అయిపోతాయి అంటున్నాడు. అంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడు ఈ డాకు మహారాజ్ ప్రొడ్యూసర్ అయితే మాత్రం. కానీ ఈ కాన్ఫిడెన్స్ దిల్ రాజు దగ్గర అయితే నాకు కనిపించలేదు. ఆయన చెప్తున్నాడు గేమ్ చేంజర్ ఎత్తేగే ప్రతి టికెట్ రామ్ చరణ్ పేరు మీద, ఎందుకంటే శంకర్ గారు కూడా ఫ్లాప్ లో ఉన్నారని. కానీ వంశీ గారు అలా కాదు, బాలయ్య మాస్ వేరు, ఇంటర్వెల్ లో మీరు 20 నిమిషాలు సీట్ లో ఉన్నారు అది ఇది అని తెగ ఎలివేషన్లు ఇస్తున్నాడు. కాబట్టి డాకు మహారాజ్ అయితే చాలా అంటే చాలా హైప్ తో ఉంది రాబోయే 3 సినిమాల్లో. కాబట్టి మాక్సిమం డాకు మహారాజ్ సినిమా జస్ట్ గేమ్ చేంజర్ బ్రేక్ ఎవర్ కావాలంటే పాజిటివ్ టాక్ రావాలేమో. దీనికి జస్ట్ మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి. బాలయ్య వర్త్ మూవీ అన్నారంటే చాలు ఈజీగా 100 కోట్లు చేస్తాయి. అక్కడ సినిమాలో ఆ మ్యూజిక్ కి అఘోర్ అవతారానికి 100 కోట్లు చేసాయి. సో దీనికి మనం పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బాబీ గారు ఎలా డైరెక్టర్ చేస్తారో మనకు తెలుసు. అదే కాకుండా బాలయ్యకి పిచ్చభిమాని ప్రొడ్యూసర్, ఆయనే సినిమా తోపుందని చెప్పేశాడు. ఇంకా డౌటే లేదు, కన్ఫర్మ్ టికెట్ రిలీజ్ అయిన టికెట్ అయితే బుక్ చేసుకోండి. ఎందుకంటే వర్త్ మూవీ అనిపిస్తుంది నాకైతే మాత్రం. దీని తర్వాత రాబోయే సినిమా సంక్రాంతికి వస్తున్నాం అనిల్ రావుపూడి గారిది ఏంటంటే ఈసారి ప్రమోషన్స్ కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి, బాగున్నాయి. ఆ సినిమాని నిలబెట్టిన ఒకే ఒక పాట భయ్య, గోదావరి గట్టు మీద పాట. ఇప్పుడు రూరల్ ఏరియాస్ లో కానీ అర్బన్ ఏరియాస్ కానీ ప్రతి ఇంట్లో ఈ పాటే భయ్య. ఎక్కడ చూసినా సరే సినిమాకి ప్రమోషన్స్ అవసరం లేదు భయ్య, అవసరమే లేదు. ఈ ఒక్క పాట మొత్తం సినిమాకి ప్రమోషన్స్ అయితే చేసేసింది. ఇది ఒకటే చాలా మంచి డెసిషన్ భయ్య. చాలా రోజుల తర్వాత రమణ గోగుల గారిని మళ్ళీ తీసుకురావడం, ఈ సినిమాలో పాట బారేయడం, ఈ ఒక్క డెసిషన్ వల్ల సినిమా అయితే చాలా గట్టిగా ఉంది. నేను ఆ సినిమా ట్రైలర్ అవి చూశాను, అవి ఎందుకో నాకు కొంచెం చాలా క్రింజ్గా అనిపించింది. అది కాకుండా ఇది ఫ్యామిలీ మూవీ కాబట్టి ఈ మాస్ షోలోకి వాటికి వీటికి వెళ్ళి ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం ఉందంటే F2 లాగా ఇది కూడా ఒక క్రింజ్ మూవీ లాగా ఉండబోతుంది. ఏదో విత్ సమ్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఇవన్నైతే అర్థం అవుతుంది. F2 సినిమా ఆడియన్స్ అది నచ్చిన వాళ్ళు మాత్రమే దీనికి వెళ్ళే సాహసం చేయండి. ఎందుకంటే సంక్రాంతికి అందరూ మంచి సినిమా చూడాలనుకుంటాం. మీ మైండ్ ఆఫ్ థాట్ వేరేగా ఉండి ఇలాంటి సినిమాకి ఇరుక్కోబోయారంటే క్రింజ్ అసలు తట్టుకోలేరు, చాలా అంటే చాలా ఫీల్ అయిపోతారు. సో సినిమాకి వెళ్లే ముందు ఒకసారి ఆలోచించుకోండి. కాబట్టి మీరు వాళ్ళ ప్రమోషన్స్ కూడా చూడండి, కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి కానీ కొంచెం క్రింజ్ గా ఉన్నాయి. మరీ అట్లా ఉంటే అయితే సూట్ కాదు. ఆ F2 ఏం వర్కౌట్ అయిపోయింది కానీ ఇదైతే కష్టం.
అనిల్ రావుపూడి గారిని కూడా అడిగారు, సార్ మీరు తీసే మూవీస్ లో చాలా క్రింజ్ కామెడీ ఉంటది కదా సార్, ఎలా సార్ అని. అంటే అండి అలా క్రింజ్ కామెడీ నచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, కాబట్టి నా మూవీ సర్వైవ్ అవుతున్నాయి, కాబట్టి ఆ వాళ్ళ కోసం నేను మూవీ తీస్తానండి అని అయితే చెప్పాడు అనమాట. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుంది, ఈ సినిమాలో కూడా క్రింజ్ కామెడీ ఉంది, కాకపోతే ఏమన్నా మసాలా ఎలిమెంట్స్ ఉంటే హిట్ అవుతుంది, లేకపోతే ఫట్ అయిపోతుంది అనేది అర్థం అవుతుంది. మీరు పటా సినిమా చూసారంటే ఆయన ఫస్ట్ మూవీ కామెడీ ఉన్నా సరే అంత క్రింజ్ అనిపించదు, ఎందుకంటే అంత ఇంటెన్సిటీ ఉన్న ఫిల్మ్ అది. దాని తర్వాత వచ్చిన ఫిల్మ్స్ అన్ని సరిలేరు నీకెవరు కానీ ఇంకేదైనా కానీ, సరిలేరు నీకెవరు అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయాలి బాబు గారు అలాంటి క్రింజ్ కామెడీ చేస్తారని, కానీ ఏదో తీసేసాడు లాగిచ్చేసాడు అయిపోయింది. ఈ సినిమాలో అయినా చూద్దాం మంచిగా పెట్టాడా లేకపోతే క్రింజ్ కామెడీగా. దీని మీద కూడా ఫస్ట్ అంత హైప్ ఏం లేదు, ఆ గోదావరి గట్టి పాట మీద మాత్రం మంచి హైప్ ఉంది, పర్లేదు చూడొచ్చు అనే ఒక ఒపీనియన్ లో అయితే ఉన్నాను. నా ప్రయారిటీస్ అయితే ఫస్ట్ డాకు మహారాజ్ బాయ్, ఎందుకంటే చెప్పాను ఆయన ఎలివేషన్ అయ్యి అని. సెకండ్ గేమ్ చేంజర్, పాజిటివ్ టాక్ వచ్చిందంటే చాలు, దాంతో పోటీగా డాకు మహారాజ్ నిలబడదు, ఏది నిలబడదు, గేమ్ చేంజర్ మొత్తం ఆక్యుపై చేస్తుంది థియేటర్లని, దాంట్లో మాత్రం డౌటే లేదు. డాకు మహారాజ్ సినిమా ఎంత బాగున్నా ఎంత తురుమైనా సరే పాజిటివ్ టాక్ వచ్చిందంటే మాత్రం శంకర్ గారి డైరెక్షన్ ని, రామ్ చరణ్ గారి గ్రేస్ ని, ఆ లుక్స్ ని అన్ని అసలు ఎవరు మ్యాచ్ చేయలేరు. ఆ తర్వాత విషయం పాజిటివ్ టాక్ మాత్రమే రావాల్సింది. ఇంకా థర్డ్ సంక్రాంతికి వస్తున్నాం, ప్రియారిటీస్ ఏంది, ఫస్ట్ నాది డాకు మహారాజ్, తర్వాత గేమ్ చేంజర్, తర్వాత సంక్రాంతికి వస్తున్నాం. మీ ప్రియారిటీస్ ఏందో కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి బాయ్.